హాయ్ అండి. ఇప్పుడు నేను మాఘపురాణంలో 9వ రోజు 9వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. ఓ కార్తికేయార్జున, శివపూజ గురించి శివమర్చముని గురించి వివరించేదని వినుము. మొన్ను శ్రీమన్నారాయణుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగము ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రం దాటుటకు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రము దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించెను. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను ఈడేర్చుకొనిరి కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులని నదులలో గంగానది పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణు పాదముల నుండి పుట్టినది, శివుని శిరస్సు నుండి ప్రవహించినది అయినందునే సర్వపాపహరమైనది. గంగాజలంలో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలం గురించి చెప్పబోయినది ఏమనగా, ఏ నీళ్లను కానీ గంగా 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 అనే 3 పర్యాయములు అనుకుని శిరస్సును జల్లుకొనిచో ఆ నీళ్లు గంగాజలంతో సమానమగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము గనుక మాఘమాసంలో గంగా స్నానం అత్యంత పుణ్యప్రదమైనది తెలుపుచు గంగాజల మహత్యమును గురించి కార్తివీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించను. కొంతకాలము కిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న 9 బ్రాహ్మణులుండిరి. 9 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్ళకు ఆ గ్రామం కోనేటిలో స్నానం చేసుకున్నటకు గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణుని కనెల ఆ యువకుని అందమును చూచి మోహించి తమను సమీపించి చుట్టుముట్టి మమ్మల్ని వివాహం చేసుకొనమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థి విద్య పూర్తి కానందున వారి కోరిక నిరాకరించెను. ఆ కన్యల కోపంతో నీవు పిశాచివవు కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచములగుదురుగాక అని ప్రతిశాపమిచ్చి ఇచ్చటి వారందరూ పిశాచి రూపంలో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే వాటాలకై పెనుకులాడుకొనిచుండ్రి. కొంతకాలంలో ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలను కలిగిన పిశాచి రూపమును ఎట్లు పోవునా అని అడిగిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసములో గైలోనున్న త్రివేణి స్నానములు చేయించినచో వారికున్న పిశాచి రూపం తొలగిపోవునని చెప్పి వారట్లు చేయగా ఆ 9 యథారూపమును పొందిరి. అట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము. మాఘమాసమునందలి నదీ స్నానము మనుషులకే కాక దేవతలకు గంధర్వులో పూరా పవిత్రమైనది. ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకమునకు వచ్చి గంగా నదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానం ఆచరించుటకు నిరాకరించుటచే ఆమెను దేవత్వం నశించి గంధర్వలోకమును వెళ్ళలేకపోయాను. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూచెను. ఆమె అందమునకు యవనముకు విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుడిచే ఇద్దరు కామక్రీడలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వశ్రీ క్రీడించుకుంటుండ్రి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వి ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడువైనందునకు నీకు కోతిముఖం కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వదిలిపోయినాడు. విశ్వామిత్రుడు చేయనది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుడి కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చకామ వాంఛకు లోనై నీ తపశక్తినంతా వదులుకున్నావు. సరేలేము, గంగానదిలో స్నానం చేసి నీ కమండలంలో గంగాజలము తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువుని ధ్యానించి కమండలములో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం వల్లే గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వ లోకానికి వెళ్ళిపోయాను. పూర్వరూపమును పొందినది. విశ్వామిత్రుడు తపస్సులకు వెళ్ళిపోయాను. నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.